నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది ప్రజాపాలన కాదని, కాంగ్రెస్ పార్టీ పాలన అని బీజేపీ గజ్వేల్ మండలాధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ ఆరోపించారు. గజ్వేల్ ఎంపీడీఓకు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన అనేది ప్రజల పాలనలాగా లేదని, కాంగ్రెస్ పార్టీ పాలనలాగా ఉందని ఆరోపించారు. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా, స్థానిక ఎంపీ అయిన రఘునందన్ రావు ఫోటో లేకుండా గ్రామ సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు వర్తింపచేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రేషన్ కార్డు అనేవి అర్హులైన నిరుపేదలకు దక్కకుండా కాంగ్రెస్కు వంతపడే నాయకులకు దక్కుతున్నాయన్నారు. ఈ విధంగానే కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్, సీనియర్ నాయకులు పెండ్యాల శ్రీనివాస్, మండల నాయకులు కూర స్వామి, భీమ్కుమార్, శాతం స్వామి, గణపతి, నరసింహారెడ్డి, సత్యం, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 13 సంవత్సరాలు ఏర్పడి 13 నెలలు ఏర్పడినా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు 6 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా నిన్న మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతో గ్రామాలలో గ్రామ సభలు, వార్డు సభలు అని చెప్పి వాళ్ళు సభలు పెట్టి గ్రామాలలో ఉన్న వ్యక్తులకు గోడ పెట్టడం జరుగుతుంది. గ్రామాలలో నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డు లాంటివి నిజమైన నిరుపేదలకు లబ్ధి చేరకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి వాళ్ళ జెండా మోసే వాళ్ళకు ఎకరాలు జాగా ఉండి వాళ్ళ సొంత గ్రామంలో బిల్డింగ్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించడం జరుగుతుంది. దీనివలన నిజమైన నిరుపేదలు మోసపోతున్నారు. కావున గజ్వేల్ ఎంపీడీఓ గారికి ఈరోజు వినతిపత్రం అందజేసి నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున రెఫరెండం అందించడం జరిగింది. అదేవిధంగా చూస్తే కొన్ని గ్రామ సభలలో స్థానిక ఎంపీ అయినటువంటి శ్రీ మాధవరెడ్డి రఘునందన్ గారిని ఫోటో పెట్టకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు స్థానిక సెక్రటరీ అయిన మీరు ఆలోచించి ఖచ్చితంగా స్థానిక ఎంపీ రఘునందన్ గారి ఫోటో పెట్టాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. లేనిచో మా కార్యకర్తలు సమయంతో ఉన్నారు, లేకపోతే అక్కడ చాలా విధ్వంసం జరిగే అవకాశం ఉంది. కావున మీరు ఆ విషయాన్ని వెంటనే దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్థానిక ఎంపీ రఘునందన్ గారిని ఫోటో పెట్టాల్సిందిగా సెక్రటరీలకు విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా నిజమైన నిరుపేదలకు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.